ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. బుద్ధేః భ్రాంత్యా జీవభావః ప్రాప్తః. బుద్ధేః భ్రాంత్యా జీవభావః ప్రాప్తః. బుద్ధి యొక్క భ్రాంతి కారణం చేత జీవభావం కలిగింది. ఆ భ్రాంతి లేనప్పుడు ఎలా ఉంటాడు? నిర్గుణుడు, అక్రియుడు, ప్రత్యగ్బోధానంద స్వరూపుడు అయినటువంటి వాడు ఆ బుద్ధిలో కలిగినటువంటి భ్రాంతి కారణం చేత జీవభావాన్ని పొందాడు. ఎప్పటి వరకు ఉంటుంది ఇది? ఈ మోహం పోయేంత వరకు ఉంటుంది. మోహాపాయే నాస్తి అవస్తు స్వభావాలు. లేని వస్తువు యొక్క స్వభావం ఎలా భ్రాంతిలో ఉండదో, భ్రాంతి పోయిన తర్వాత కూడా ఉండదో, ఆ విధంగా జీవభావం కూడా పోతుంది అని చెప్పని దాన్నే ఇంకొంచెం స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యావద్భ్రాంతి తావదేవాస్య. యావద్భ్రాంతిః తావదేవాస్య. యావద్భ్రాంతి యావద్భ్రాంతిః తావదేవాస్య సత్తా. తావదేవాస్య సత్తా. మిథ్యాజ్ఞానో జృంభితస్య. మిథ్యాజ్ఞానోజృంభితస్య ప్రమాదాత్. ప్రమాదాత్. మిథ్యాజ్ఞానో జృంభితస్య ప్రమాదాత్. మిథ్యాజ్ఞానోజృంభితస్య ప్రమాదాత్. రజ్వాం సర్పో భ్రాంతి కాలీన ఏవ. రజ్వాం సర్పో భ్రాంతి కాలీన ఏవ. రజ్వాం సర్పో రజ్వాం సర్పో భ్రాంతి కాలీన ఏవ. భ్రాంతి కాలీన ఏవ. భ్రాంతేర్నాశే భ్రాంతేర్నాశే నైవ సర్పోపి తద్వత్. నైవ సర్పోపి తద్వత్. రజ్వాం సర్పో భ్రాంతి కాలీన ఏవ. రజ్వాం రజ్జువునందు, సర్పః పాము, భ్రాంతి కాలీన ఏవ భ్రాంతి కాలంలో మాత్రమే ఉంటుంది. భ్రాంతి కాలంలోనే ఉంటుంది. తద్వత్ దాని విధంగానే, దానిలాగానే ఏమవుతుంది? భ్రాంతేర్నాశే నైవ సర్పోపి. భ్రాంతి నాశనం అయినప్పుడు సర్పః అపి, సర్పము కూడా నా ఏవ ఉండదు. తద్వత్ భ్రాంతి కాలంలో త్రాటి యందు సర్పము కనిపించి భ్రాంతి తొలగిపోయినప్పుడు సర్పం ఏ విధంగా అయితే లేకుండా పోతుందో తద్వత్ ఆ విధంగా
యావత్ భ్రాంతి, ఎంతకాలం భ్రాంతి ఉంటుందో తావత్ ఏవ అస్య సత్తా. అస్య సత్తా అంటే దీని యొక్క సత్తా. దేని యొక్క సత్తా? జీవభావస్య సత్తా. జీవభావం యొక్క సత్తా ఎంతవరకు ఉంటుంది, జీవభావం యొక్క అస్తిత్వం ఎంతవరకు ఉంటుంది, నేను జీవుడను అనేటువంటి ఆలోచన ఎంతవరకు ఉంటుందంటే యావత్ భ్రాంతి, ఎంతవరకు అయితే భ్రాంతి ఉంటుందో, తావత్ అంతవరకు, అస్య జీవభావస్య సత్తా, దాని యొక్క సత్తా ఉంటుంది. ఎందుకు ఇది అసలు కలిగింది? ప్రమాదాత్. ప్రమాదాత్ చాలా ముఖ్యమైన పదం, ఇది కీలకమైన పదం. ప్రమాదాత్, ఇదంతా కలగడానికి కారణం ప్రమాదము. ప్రమాదం అంటే జరగకూడదు జరగడం ప్రమాదం కదా. ఇక్కడ ప్రమాదం అంటే అజ్ఞానం. జరగాల్సిందేమిటి? విచారణ జరగాలి. ఇది సత్యమా కాదా అని ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే జరగదో దాన్ని ప్రమాదం అంట. ప్రమాదం అంటే ఏమిటి? అలసత్వము, అజ్ఞానము, విచారణ లేకపోవడము, వివేకం లేకపోవడం. ఈ అర్థాలన్నీ ఆ పదం ద్వారా వస్తాయి. నువ్వు ఎప్పుడైతే విచారణ చేయలేదో, ఏం విచారణ చేయలేదు? సదసద్వివేకం విచారణ చేయలేదు. సదసద్విచారం కదా చేయాలా. ఏది సత్తు ఏది అసత్తు అని కదా విచారణ చేయాలా. అది చేయలే. చేయకపోవడానికి కారణం ఏంటి? ప్రమాదం. ప్రమాదం అంటే ఏంటి? అలసత్వం, అంటే సోమరితనం. దాని పర్యవసానం ఏమిటి? అజ్ఞానం. ఇప్పుడు ఒక పుస్తకము నువ్వు చదవలేదంటే అర్థం ఏంటి? రేపు చదువుదాం, మర్నాడు చదువుదాం అని అనుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే అట్లా అనుకుంటూ ఉన్నావో, ఇట్లా వాయిదా వేస్తున్నావో, నీ సోమరితనం కారణం చేత ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయం పుస్తకంలోనే ఉంది, నీ బుర్రకు రాలేదు. కాబట్టి అజ్ఞానం ఎక్కింది. అజ్ఞానం అలాగే ఉంది. కాబట్టి ప్రమాదం అంటే ఏమిటి? అలసత్వం. ప్రమాదం అంటే ఏమిటి? మనం మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగడం. ఎవడైనా ఏమనుకుంటాడు? విన్నర్గా ప్రతి ఒక్కడి యొక్క లక్ష్యం ఏమిటి? ఆనందంగా ఉండడమే లక్ష్యం. ప్రమాదంలో ఎప్పుడైనా ఆనందం వస్తుందా? దుఃఖమే కలుగుతుంది. కాబట్టి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఏంటంటే మన సోమరితనం మన దుఃఖానికి కారణం అవుతుంది. మనం పని చేయకపోవడం మన దుఃఖానికి కారణం అవుతుంది. మనకు వివేకం లేకపోవడం మన దుఃఖానికి కారణం అవుతుంది. నువ్వు సద్గురువును ఆశ్రయించి శ్రవణం చేసినటువంటి విషయాన్ని మననం చేసుకొని దాన్ని నిధిధ్యాసన చేయకపోవడం వల్ల నీకు దుఃఖం కలుగుతూ ఉందని తెలుస్తూనే ఉంది. అది ప్రమాదాత్ అంటే. ఇవన్నీ చేయాలంటే కాస్త ఓపిక ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, కన్సిస్టెన్సీ ఉండాలా, వెళ్ళాలా, గురువు గారి దగ్గర కూర్చోవాలా, వినాలా, శ్రద్ధగా విన్నటువంటి దాన్ని విని అక్కడే వదిలేకుండా మననం చేసుకోవాలా. మననం చేసుకుంటూ దాన్ని నిధిధ్యాసనం చేయాలి. అంటే నిజ జీవితంలో కూడా ఆలోచన చేయాలి, దాని గురించి పాటించాలి, ఆచరించాలి. ఇవన్నీ చేస్తే ప్రమాదం లేనట్టు. కాబట్టి ప్రమాదాత్ అంటే విచారణ రహితమైనటువంటి అవివేకం చేత. ఎప్పుడైతే ప్రమాదం ఉంటుందో అప్పుడు మనం ఏమనుకున్నాం? జ్ఞానం ఉండదు అని అనుకున్నాం. కానీ శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఏం మాట చెప్తున్నారంటే, నాయన జ్ఞానం లేకుండా పోయేది ఉండదు. విద్యాజ్ఞాన ఉజ్జృంభితస్య, అది చెప్తుంది. జ్ఞానం లేకుండా పోదు. జ్ఞానము కాని జ్ఞానం విజృంభిస్తుంది. విజృంభితన్న రెండు ఒకటే. నీకు జ్ఞానం లేనంత వరకు ఏమీ ఇబ్బంది లేదండి. జ్ఞానమే లేదనుకో వచ్చే నష్టమేం లేదు. కానీ ఈ విద్యా జ్ఞానం అనేది నష్టాన్ని కలిగిస్తుంది.
నువ్వు దారిని వెళ్తున్నావు, పక్కన తాడుంది, తాడుంది, దాన్ని నువ్వు గమనించలేదు, వచ్చే నష్టం ఏమి లేదు. కానీ తాడును చూసి పాము అనుకున్నావు, అప్పుడు నష్టం వస్తుంది. సో నీ జ్ఞానం లేకపోతే వచ్చే నష్టం ఏం లేదు, కానీ మిథ్యా జ్ఞానం వల్ల నష్టం వస్తుంది. అది ప్రమాదం అంటే. ఈ మిథ్యా జ్ఞానం ఎందుకు వస్తుంది అంటే విచారం లేకపోవడం వల్ల వస్తుంది. అంతకుముందు ఏముంది నీకు? అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఒక రకంగా నీకు ఆనందాన్ని ఇచ్చేటువంటిదే, నీకు తెలియదు, దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. ఫలానా వ్యక్తి, ఆయన గురించి నీకేం తెలియదు, వచ్చే నష్టం ఏం లేదు. నువ్వు ఆయన గురించి సరిగ్గా వినలేదు, ఎవడో ఇది లేనిపోంది చెప్పాడు, అతను చెడ్డవాడని అనుకున్నావు, అందువల్ల అతని దగ్గరికి ఎప్పుడు పోలేదు. ఎప్పుడో పోయావు, అతను చాలా మంచిగా నిన్ను రిసీవ్ చేసుకొని చాలా బాగా చూసుకున్నాడు, అయ్యో ఇంతకాలం అపార్థం చేసుకొని ఇతని దగ్గరికి రాలేదే అని అనుకుంటాం. అపార్థం చేసుకోవడానికి కారణం ఏంటి? మిథ్యా జ్ఞానం. కాబట్టి నీకు జ్ఞానం లేకపోయినా నష్టం లేదు, కానీ మిథ్యా జ్ఞానం ఉండకూడదు. నీకు ఈ ప్రపంచం గురించి తెలియకపోతే నష్టమేం లేదు, కానీ ప్రపంచం సత్యం అనే మిథ్యా జ్ఞానం కలగకూడదు. నువ్వు ప్రపంచం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పంచభూతాల చేత ఏర్పడింది, పంచభూతాల యొక్క పంచీకరణ వల్ల ఏర్పడింది, చంద్రుడు ఎట్లా ఏర్పడ్డాడు, సూర్యుడు ఎట్లా ఏర్పడ్డాడు, చంద్రమా మానసో జాత చెట్టు సూర్యోజాయత, ఇవన్నీ నువ్వేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, కానీ ఇవన్నీ సత్యం అనేటువంటి విద్యా జ్ఞానం నీకు లేకుండా ఉంటే చాలు. కాబట్టి ప్రమాదం అనేది ఎట్లా వస్తుంది? మిథ్యా జ్ఞాన విజృంభితస్య. కాబట్టి ప్రమాదం ఎట్లా వచ్చింది? మిథ్యా జ్ఞానం వల్ల వచ్చింది. మిథ్యా జ్ఞానం అంటేనే భ్రాంతి, భ్రాంతి వల్లనే మిథ్యా జ్ఞానం కలుగుతుంది. విద్యా జ్ఞానం వల్ల ప్రమాదం అని అనుకున్నాం కదా, ఆ మిథ్యా జ్ఞానం ఎట్లా కలుగుతుంది అంటే భ్రాంతి వల్ల కలుగుతుంది. భ్రాంతికే మిథ్యా జ్ఞానం అని పేరు, అంతే, ఇంకేం లేదు. భ్రాంతికి మిథ్యా జ్ఞానం అని పేరు. ఎందుకు అంటే భ్రాంతి కాలంలో కూడా అక్కడ ఒక వస్తువు ఉన్నది, దాని గురించినటువంటి జ్ఞానం నీకు తెలుస్తూ ఉన్నది. భ్రాంతి కాలంలో నీకు సర్పం కనిపించింది, అదిగో చుట్ట చుట్టుకొని ఉంది, బొస కొడతా ఉంది, లావుగా ఉంది, ఇవన్నీ చెప్తాండవు. అంటే ఇదంతా దేనిది? భ్రాంతి వస్తువు యొక్క జ్ఞానం, అధిష్టాన వస్తు జ్ఞానం కాదు అది. కాబట్టి భ్రాంతి కాలంలో కూడా ఒక జ్ఞానం ఉంటుంది, దాని పేరు మిథ్యా జ్ఞానం. అయితే భ్రాంతి తొలగిన వెంటనే ఈ జ్ఞానము, ఆ జ్ఞేయ వస్తువు అన్నీ ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. ఉష్, ఒకసారిగా లైట్ వేసినామా, తాడు కనిపించిందా, పోయింది. లావుగా ఉన్న పాము పోయింది, వంకర టెంకరగా ఉన్న పాము పోయింది, సొట్ట చుట్టుకొని ఉన్న పాము పోయింది, ఎవ్రీథింగ్ డిసపియర్స్. కాబట్టి భ్రాంతి తొలగగానే మిథ్యా జ్ఞానం పోతుంది. ఈ మిథ్యా జ్ఞానం ఏం చేస్తుంది? ఉజృంభితస్య, ఉజృంభితస్య, ఇది బాగా విజృంభించింది. బాగా విజృంభించినటువంటి కారణం చేత అస్య సత్తా అస్తి, జీవభావస్య సత్తా అస్తి, జీవభావానికి సత్తా ఉన్నది. నీకు ఎండమావులు కనిపిస్తూ ఉన్నాయి, ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు నీకు నీళ్ల దప్పిగ్గా ఉంది, ఇదిగో అక్కడున్నాయి నీళ్ళు, అక్కడున్నాయి నీళ్ళు అని పరిగెత్తుతూనే ఉన్నాం, పరిగెత్తుతూనే ఉన్నాం, పరిగెత్తుతూనే ఉన్నాం. ఎవడో ఒకడు వచ్చి చెప్పాడు, పుణ్యాత్ముడు వచ్చి, నైనా అది ఎండమావులు రా, అట్లా కనిపిస్తాయి కానీ అందులో నీళ్లు ఉండవని చెప్పాడు. ఇప్పుడేమంటావు? కళ్ళ ముందర నీళ్లు కనిపిస్తా ఉంటే అది ఎండమావులు అని చెప్పి అంటావా? నాకు కనిపిస్తాండాయి నీళ్లు,
అని చెప్పి మళ్ళీ పరిగెత్తావు. విద్యాజ్ఞానం. విశ్వాసరాహిత్యం. శాస్త్రం మీద, గురువు మీద విశ్వాసం లేనప్పుడు ఏం చేస్తావు? విద్యాజ్ఞానం నిన్ను బాధిస్తూనే ఉంటుంది. ఇదే సత్యం అని అనుకుంటావు. నాయన ఇదంతా మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అని చెప్పంటే ఏం చెప్తాడు అవతల వాడు? వెంటనే ఒక ఏనుగు కథ చెప్తాడు నీకు. గురువు ఇట్లే పాఠం చెప్తా అన్నాడు శిష్యులందరికీ. ఒక ఏనుగు పట్టు దింపుకొని ఆశ్రమం మీదకి దాడి చేయడానికి వచ్చింది. అప్పుడు శిష్యుల కంటే ముందు గురువు పరిగెత్తా ఉన్నాడు. శిష్యులు అడిగారు, ఏం గురువు గారు పరిగెత్తాండారు, గజం మిథ్య కదా అని అంటే, అవునరా గజం మిథ్య, పలాయనం కూడా మిథ్య అన్నాడంట ఆయన. గజము మిథ్యే, పలాయనం కూడా మిథ్యేరా అని చెప్పి అన్నాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? గజం మిథ్యగా చూస్తారు కానీ పలాయనాన్ని కూడా మిథ్యగా చూడరు. అంటే ఈ ప్రపంచం అంతా మిథ్య కదా, నన్ను ఉద్యోగం ఎందుకు చేస్తాండావు అని అంటారు. ఒరే నాయన, ఉద్యోగం కూడా మిథ్యేరా అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విద్యాజ్ఞానం విజృంభిస్తే ఏమవుతుంది అంటే ప్రమాదం జరుగుతుంది. అస్య సత్తా. దేనికి సత్తా కలిగింది ఇప్పుడు? జీవభావస్య సత్తా. జీవభావానికి సత్తా కలిగింది. దేనివల్ల? మిథ్యాజ్ఞాన ఉజృంభితస్య. ఈ మిథ్యాజ్ఞానం విజృంభిస్తూ ఉంటుంది. అది శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉంటుంది, అల్లుకొని పోతూ ఉంటుంది. ఎప్పుడు నేను జీవుడు అనుకున్నావో, నేను శరీరం అని అనుకున్నావో, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులు నా వాళ్ళు. మొదట నాతో కూడా పుట్టినటువంటి వాళ్ళు, నా తల్లికి అన్నదమ్ముళ్ళు అంటే నా మేనమామలు, నా తండ్రికి అన్నదమ్ముళ్ళు, మా చిన్నాన్న పెదనాన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, నా భార్య, నా పిల్లలు. ఇదేమవుతుంది? దారానికి నార ఎక్కిస్తూ పురి తిప్పుతూ ఉంటే దారం ఏ విధంగా అయితే పొడవుగా పోతూ ఉందో అట్లా నువ్వు, నీ తల్లిదండ్రులు. ఇప్పుడు దారం ఒక పురి పెట్టాం, మళ్ళీ ఇప్పుడు నీ తోబుట్టువులు ఇంకొక పురి పెట్టాం, దారం పొడుగవుతూ ఉంది. అవతల ఆ మిథ్యా జ్ఞానం భ్రాంతి తిప్తా ఉన్నాడు, పురి తిప్తా ఉన్నాడు. నువ్వు పెడతా ఉన్నావు ఇంకొక నారపోగు పెట్టావు. ఇప్పుడేం పెట్టావు? మేనమామలు నారపోగు, చిన్నాన్నోళ్ళు ఇంకొక నారపోగు, పెద్ద నాన్నోళ్ళు ఇంకొక నారపోగు, మేనమామ పిల్లలు ఇంకొక నారపోగు, చిన్నాన్న పిల్లలు, పెదనాన్న పిల్లలు ఇంకొకటి. తర్వాత నాన్నకు బంధువులు, అమ్మకు బంధువులు, స్నేహితులు, చుట్టాలు. మేనమామ కూతురు పెళ్లి చేసుకున్నాము, ఇప్పుడు భార్య, ఇంకొక పురి పెట్టాం. ఇప్పుడు మళ్ళీ పొడువుగా పోతూనే ఉంది దారం, తిప్పుతూనే ఉన్నాడు, పురి తిప్పుతూనే ఉన్నాడు, దారం పొడుగు పెరగతూనే ఉంది. నువ్వు ఈ నార పెట్టడం ఆపడం లేదు. అది విద్యాజ్ఞానం యొక్క ఉజృంభితస్య అంటే అది పొడుగు పెరగతూనే ఉంటుంది విద్యాజ్ఞానం. జ్ఞానానికి ఇంత ఉండదు. జ్ఞానం ఏం చేస్తుంది? అది ఆగిపోతుంది. జ్ఞానం నీకు ఇంటిని చూపించి ఆగిపోతుంది. అంటే ఒకడు వచ్చాడు, వీధిలో కనిపించాడు, వాడిని అడిగావు, ఇక్కడ మురళి వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగావు. తీసుకొని వచ్చాడు, ఇది మురళి వాళ్ళ ఇల్లు అని చూపించాడు, వాడు వెళ్ళిపోయాడు, అంతే. మళ్ళీ ఉండదు. ఇంకా దాని తర్వాత నువ్వేం చేసుకుంటావు? నీ కర్మ. మురళి వాళ్ళ ఇంటికి వచ్చి మురళితో మాట్లాడతావా? ఇల్లు చూసుకున్నాం కదా, మళ్ళీ ఎప్పుడన్నా వద్దామని అక్కడి నుంచి అట్నే వెళ్ళిపోతావా? లేదా ఇంటికి అన్నం వేస్తావా? లేదా ఇంట్లో అన్నం తింటావా? నీ ఇష్టం అది. నీకు జ్ఞానం అయితే వచ్చింది. జ్ఞానంతో నువ్వేం చేస్తావు అనే తర్వాత విషయం. కానీ మిథ్యా జ్ఞానం ఎట్లాంటిదంటే
విద్యాజ్ఞానం ఎట్లాంటిదంటే వాడు తొడుక్కొని పోతా ఉంటాడు నిన్ను. ఇల్లు ఎప్పటికీ చూపించడు. మురళి వాళ్ళ ఇల్లు కూడా 4 గోడలు ఉంటది. ఇదిగో ఈ ఇల్లు చూడు, దీనిలాగే 4 గోడలు ఉంటది. దీనికి మాత్రమే కాదు, పక్కింటికి కూడా 4 గోడలు ఉన్నాయి, ఆ పక్కింటికి కూడా 4 గోడలు ఉన్నాయి, ఆ పక్కింటికి కూడా 4 గోడలు ఉన్నాయి. ఈ 4 గోడలు చూపించడానికే 4 వీధులు తిప్పుతాడు నీకు. ఇది తిప్పుతానే ఉంటాడు. ఒరే ఎప్పుడు రా నువ్వు చూపిస్తావు అంటే అది విజృంభణ అంతే. ఆ ఇల్లు బాగుంది, ఈ ఇల్లు బాగుంది, ఇట్లా ఇంట్లో ఉంటాడా, అట్లా ఇంట్లో ఉంటాడా, మురళి అయిపోయింది. ఓపిక నశించి, వద్దురా బాబు నాకు ఈ సంసారం వద్దు అని అంటాం. ఇంక నా వల్ల కాదు, నేను తిరగలేను అని అంటే, ఇంకైతే పక్కనే ఉందిరా చూపించేస్తాను అని చెప్పి అప్పుడు పోతా. అంటే ఎంతవరకు నీకు ఓపిక ఉందో అంతవరకు నువ్వేం చేశావు, విద్యా జ్ఞాన విజృంభణలో పడిపోయి అసలైనటువంటి దాన్ని తెలుసుకోకుండా పరిభ్రమిస్తూ ఉండిపోయావు. కాబట్టి విద్యా జ్ఞానం విజృంభించడంతో ఏమైంది, జీవభావానికి సత్తా వచ్చింది. విద్యా జ్ఞానం ఎందువల్ల వచ్చింది అంటే ప్రమాదాత్, నీ అలసత్వం వల్ల. దానివల్ల ఏమైంది, భ్రాంతి, యావత్ భ్రాంతి, జీవ భ్రాంతి ఎంతకాలం ఉంటుందో అంతకాలం దీనికి సత్తా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమి ఇచ్చాడు, మనం నిన్న కూడా చెప్పుకున్నటువంటి ఉదాహరణ ఇది. రజ్వాం సర్పో భ్రాంతికాలీన ఏవా. రజ్జువునందు సర్పం ఎప్పుడు ఉంటుంది, భ్రాంతి కాలంలోనే ఉంటుంది. భ్రాంతి తొలగిపోయిన తర్వాత అది రజ్జువే గాని సర్పం కాదు. ఆ తాడులో ఇంకా సర్పం లేదు. భ్రాంతే నాశే, భ్రాంతి ఎప్పుడైతే నశించిపోయిందో అప్పుడు సర్పః అపి, సర్పము కూడా నా ఏవా, లేదు కదా. తద్వత్, అదే విధంగా యావత్ భ్రాంతి తావదేవ జీవభావస్య సత్తా భవతి. ఇప్పుడు ఈ భ్రాంతి ఎందుకు వచ్చింది అంటే ప్రమాదాత్, విచారణ లేకపోవడం వల్ల. అవిచారణే భ్రాంతికి మూలము. ఏం విచారించాలా, సదసత్ విచారణ ఉంది. ఇది సత్యమా కాదు. అంటే వాడు ఆ, రాత్రి కలగన్నాడు. ఏమని కలగన్నాడు, వాడికి ₹1,00,00,000 లాటరీ వచ్చినట్టు కలగన్నాడు. ₹1,00,00,000 తీసుకొని వచ్చి బీరువాలో జాగ్రత్తగా పెట్టి బేగమేసి బయట పోయినట్టు కలగన్నాడు. ఇప్పుడు మేల్కొన్నాడు, అది నిజం అనుకున్నాడు. ఏది, తాను పెట్టెలో ₹1,00,00,000 పెట్టినటువంటి మాట నిజం అనుకున్నాడు. నిజం అనుకొని మనకు ₹1,00,00,000 ఉంది కదా అని ఏం చేశాడు, ఒక ₹1,00,000 పెట్టి ₹1,00,000 అప్పు చేసి ఒక ఫోన్ కొనుక్కున్నాడు. ఇంకో ₹1,00,000 అప్పు చేసి ఓ 40 లక్షలు 50 లక్షలు ఉండేటువంటి ప్లాట్కి అడ్వాన్స్ ఇచ్చాడు. ఇట్లా ఒక 10 లక్షలు అప్పు చేశాడు. ఎందుకు, ₹1,00,00,000 ఉంది కదా అని. మరి ₹1,00,00,000 ఉండేటప్పుడు ఆ ₹1,00,00,000 తీసుకొని ఖర్చు పెట్టచ్చు కదా అని అంటే వాడి తెలివేంది, ఇప్పటికిప్పుడు మనం ఆ డబ్బు తెచ్చి ఖర్చు పెట్టామంటే వీడు రాత్రికి రాత్రి డబ్బు ఎట్లా వచ్చింది అని అనుకుంటారు. మనకు ఈ లాటరీ తగిలింది అందరికి తెలిసిపోతుంది, అందరికి తెలిసిపోయిందంటే ఆ డబ్బులు అప్పు ఇమ్మని అడుగుతారు అని జాగ్రత్తగా పెట్టుకొని మనమే కొంతకాలం అప్పు చేసి మళ్ళీ మెల్లమెల్లగా అప్పు తీరుద్దాము అని ఇట్లేదో ప్రణాళిక వేశాడు. వేసి ఒక 10-15 లక్షలు అప్పు చేశాడు. ఆ తర్వాత ఇక మెల్లమెల్లగా అప్పులు కడతా వద్దాము అని వచ్చి పెట్టి తీశాడు. పెట్టి తీస్తే లేదు.
భార్య ఏమన్నా తీసుకున్నదా, పిల్లలు ఏమన్నా తీసుకున్నారా అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి భార్యని అడిగాడు, నువ్వేమన్నా డబ్బులు తీసావా ఇందులో నుంచి అని. డబ్బులు తీయడానికి కీస్ మీ దగ్గరే కదా ఉంటాయి, నా దగ్గర ఎందుకు ఉంటాయి, అసలు డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర, డబ్బులు ఎప్పుడు పెట్టినారో అంటే అదే నేను లాటరీ టికెట్ కొట్టింది కదా నాకు, ఆ ₹1,00,00,000 తెచ్చి దీంట్లో పెట్టినాను అని చెప్పాను. అంటే అసలు లాటరీ టికెట్ ఎప్పుడు కొన్నారు మీరు, టికెట్ ఎక్కడ ఉంది అక్కడ, ఆ టికెట్ వాళ్ళకి ఇస్తేనే కదా డబ్బులు ఇస్తారు అని చెప్పి. అసలు ఎప్పుడు కొన్నారు అంటే, ఎప్పుడు కొన్నాను అని ఆలోచన చేస్తే సమీపంలో ఎప్పుడు లాటరీ టికెట్, అసలు జీవితంలో వాడు ఎప్పుడు లాటరీ టికెటే కొనలేదు. ఆవిడ కూడా అన్నది, నీకు లాటరీ టికెట్ కొనే అలవాటు లేదు కదా. అవును లేదు. అబ్బా, ఆ రోజు కలగన్నానా అని. ఓహో, కల్లో లాటరీ టికెట్ వచ్చిందా, మరి కలగన్నాము ఎక్కువ నుంచి పెట్టినాము అనేది మెల్లగా అర్థమైంది. ఇది కళ అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా, 20 లక్షలు అప్పు అయిపోయింది. దీంట్లో కొన్ని అనుభవించేసినట్టు కూడా ఉన్నాయి. ఇప్పుడు 70,000 80,000 పెట్టి కొన్న ఫోను ఇప్పుడు అంత తమ్ముడు బోధం. సరే, ఫ్లాట్ కు దీనికి అడ్వాన్స్ ఇచ్చేసాడు కాబట్టి నాకు వద్దు అని చెప్పంటే అడ్వాన్స్ వెనక్కి రాదు, ఈ అప్పు మిగులు. సో ఇతని భ్రాంతి నుంచి బయటపడేటప్పటికి ఏమైంది, ఓ 20 లక్షల అప్పు మిగిలిపోయింది. ఇప్పుడు ఈ 20 లక్షలు అప్పు తీర్చడం కోసం ఏం చేస్తాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, ఇదే నడుస్తూ ఉంది మొత్తం. ఇప్పుడు 20 లక్షలు అప్పు తీర్చడం కోసం మళ్ళీ ఇంకా పని చేస్తూ ఉంటాడు. సో ఒక భ్రాంతి విజృంభించిందంటే ఏం చేస్తుంది, నిన్ను సంసారంలో కట్టి పడేస్తుంది. ఇప్పుడు ఇంకా అది భ్రాంతి కాదు, ఇప్పుడు అది వాస్తవం అయిపోయింది. ఏది భ్రాంతి, లాటరీ వచ్చింది భ్రాంతి, కానీ అప్పు చేసింది వాస్తవం. కాబట్టి విద్యాజ్ఞానం విజృంభించినప్పుడు, విచక్షణ జ్ఞానం లేనప్పుడు భ్రాంతి కలుగుతుంది. ఈ భ్రాంతే సంసారానికి కారణమైనటువంటిది. అందువల్ల భ్రాంతేర్నాశే నైవ సర్పోపి, భ్రాంతేర్నాశే నైవ జీవోపి. భ్రాంతేర్నాశే నైవ సర్పోపి తద్వత్తు భ్రాంతేర్నాశే నైవ జీవోపి. భ్రాంతి పోయినప్పుడు ఏ విధంగా నీకు సర్పం లేకుండా పోయిందో, అదే విధంగా భ్రాంతి పోతే నీకు జీవత్వం కూడా పోతుంది. అందువల్ల సర్పం ఎలా వచ్చింది, భ్రాంతి వల్ల వచ్చింది. జీవత్వం ఎలా వచ్చింది, భ్రాంతి వల్ల వచ్చింది. ఈ మొత్తానికి కారణం, ఈ వ్యవహారానికి అంతటి కారణం భ్రాంతి. 20 లక్షల అప్పు కారణం భ్రాంతి, స్వప్న భ్రాంతి. కాబట్టి స్వప్నం ఏ విధంగా భ్రాంతో అదే విధంగా జీవత్వం కూడా భ్రాంతి తెలుసుకోవాలి. మనం ఇదివరకే దీనికి సంబంధించి శంకరాచార్యులు చెప్పినటువంటి దాన్ని విచారణ చేసి ఉన్నాం. స్వప్నంలో ప్రతిబింబము, నీడలో ప్రతిబింబము, నీళ్లలో ప్రతిబింబము, అద్దంలో ప్రతిబింబము అనే 4 గురించినటువంటి విచారణ చేసి ఉన్నాము. కాబట్టి ఆ భ్రాంతి, అదే భ్రాంతి అంటే ఆ భ్రాంతి వల్లనే జీవత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాడు. ఏమన్నాడు శిష్యుడు, అయ్యా జీవభావం కూడా అనాదే కదా, అనాది కాబట్టి అది అనంతం అవుతుంది కదా, అది అనంతమైనప్పుడు మోక్షమే రాదు కదా అనేది కదా శిష్యుని యొక్క ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకు ఇవంతా చెప్పిన తర్వాత ఇప్పుడు కంక్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత
అనాదిత్వమవిద్యాయాః అనాదిత్వమవిద్యాః అనాదిత్వమవిద్యాయాః అనాదిత్వమవిద్యాయాః కార్యస్యాపి తథేష్యతే కార్యస్యాపి తథేష్యతే ఉత్పన్నాయాం తు విద్యాయా ఉత్పన్నాయాం తు విద్యాయాం ఉత్పన్నాయాం తు విద్యాయాం ఉత్పన్నాయాం తు విద్యాయాం అవిద్యకం అనాద్యపి అవిద్యకం అనాద్యపి ఉత్పన్నాయాం తు విద్యాయాం ఉత్పన్నాయాం తు విద్యాయాం అవిద్యకమనాద్యపి అవిద్యకమనాద్యపి అవిద్యాయాః అవిద్య అజ్ఞానం అవిద్యాయాః అనాదిత్వం అవిద్యకు అనాదిత్వం ఉంది అవిద్యకు అనాదిత్వం ఉంది అజ్ఞానం కూడా అనాది అయినటువంటిదే అంటే ఎప్పుడు మొదలైందో తెలియనటువంటిది అనాదిత్వం అవిద్యాయాః తర్వాత ఎప్పుడైతే అదే అనాది అని అనుకున్నామో కార్యస్యాపి తదా ఇష్యతే అవిద్యాయాః అనాదిత్వం తదా కార్యస్యాపి తదేష్యతే తదా ఇష్యతే అంటే అనాది అయినటువంటిది అజ్ఞానం కాబట్టి అజ్ఞాన కార్యం కూడా అనాది కార్యస్యాపి తదా అదేవిధంగా ఎప్పుడు నుంచి అజ్ఞానం ఉందో అప్పుడే అజ్ఞాన కార్యం కూడా ఉంది అజ్ఞానం అనాది కాబట్టి అజ్ఞాన కార్యమైనటువంటి సంసారం కూడా అనాది అది దాని అర్థం తరువాత అది అంతవరకు అంగీకరించిన కానీ విద్యాయాం జ్ఞానము ఉత్పన్నాయాం తు విద్యాయాం ఉత్పన్నాయాం విద్య ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అంటే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అవిద్యకం అనాద్యపి నశ్యతి అవిద్యకం అనాద్యపి నశ్యతి అని అర్థం కింద శ్లోకంలో ఉండే వినశ్యతి తీసుకోవాలి ప్రబోధే స్వప్నవత్ సర్వం సహమూలం వినశ్యతి అనే దాంట్లో ఉండే వినశ్యతిని పైకి తెచ్చుకోవాలి అవిద్యకం అనాద్యపి వినశ్యతి ఎప్పుడు విద్యాయాం ఉత్పన్నాయాం జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అవిద్యకం అజ్ఞానము వల్ల ఏర్పడినటువంటి సంసారము అవిద్య పోయింది ఎప్పుడు విద్య వచ్చినప్పుడు అవిద్య పోయింది కానీ అవిద్య వల్ల ఏర్పడినటువంటి సంసారము అవిద్యకం even though it is anadi it's also vinashyati ఛత్రపాయే ఛాయాపాయే గొడుగు పోయింది కాబట్టి నీడ కూడా పోతుంది గొడుగున్నంతసేపే నీడ ఉంటుంది అజ్ఞానం ఉన్నంతసేపే జీవభావం ఉంటుంది జ్ఞానం కలిగింది అజ్ఞానం పోయింది అంటే అజ్ఞాన కార్యమైనటువంటి ప్రపంచం కూడా పోయింది
అంటే కార్యముతో సహా కారణం పోతున్నది. కార్యసహిత కారణం నిర్మూలం అయిపోతుంది. కార్యసహిత కారణ రాహిత్యం. కార్యము లేదు, కారణము లేదు. మట్టితో వినాయకుడిని చేశాం. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు. వర్షం వచ్చింది, మట్టి కరిగిపోయింది. ఇప్పుడు మట్టి మాత్రమే కరిగిపోయిందా, వినాయకుడు కూడా కరిగిపోయినాడు? మట్టి కరిగిపోయింది, వినాయకుడు కరిగిపోయింది, అంత కొట్టుకుపోయింది. ఒక పేపర్ మీద మనం అద్భుతమైనటువంటి ఒక బొమ్మ వేసాం. ఆ పేపర్కు నిప్పు పెట్టాం. పేపర్ కాలిందా, బొమ్మ కాలిందా? పేపరు కాలిపోయింది, బొమ్మ కాలిపోయింది. కాబట్టి కారణం ఎప్పుడైతే నశిస్తుందో కార్యం కూడా నశించిపోతుంది. మూలం ఎప్పుడైతే పోతుందో వృక్షం కూడా నాశనం అయిపోతుంది. నీకెవడో ఈ చెట్టు కొట్టడానికి వీలు లేదు అని చెప్పి అన్నా, సరే నేను చెట్టు కొట్టను అని చెప్పి ఏం చేశావు? చెట్టు పక్కన ఒక గుంత దోయి వేర్లు నరకడం మొదలుపెట్టు. ఇప్పుడు ఏమవుతుంది? చెట్టు నువ్వు నరకలేదు, వాడు చెట్టు నరకద్దన్నాడే కానీ వేర్లు నరకద్దని చెప్పలేదు. ఎప్పుడైతే నువ్వు వేర్లు నరకడం మొదలు పెట్టావో చెట్టు పడిపోయింది. చెట్టు ఏ విధంగా అయితే లోపల బయట పెరుగుతూ ఉంటుందో అజ్ఞానం ఎట్లా పెరుగుతూ ఉంటుంది. అజ్ఞానం వేర్లు ఇవి ఎంత లోపలికి పోతా ఉంటాయో చెట్టు అంత బలంగా, ప్రపంచం అంత బలంగా నాటుకుంటూ ఉంటుంది, జీవభావం అంత బలంగా ఉంటుంది. సో నీ మనసులో అజ్ఞానం అనేటువంటి వేర్లు ఎంత లోపలికి పోతాయో నీ పైన జీవభావం అనేటువంటి చెట్టు అంత దృఢంగా, అంత బలంగా పెరుగుతూ ఉంటుంది. నువ్వు చెట్టును నరికితే లాభం లేదు, కొమ్మలు నరికితే లాభం లేదు. అది పోవాలంటే వేర్లతో కూడా నరకాలి. కాబట్టి నీకు ఎప్పుడు విద్యాయాం ఉత్పన్నాయాం, విద్య నీలో ఉత్పన్నం కావాలి, జ్ఞానం నీలో ఉత్పన్నం కావాలి. జ్ఞానం నీలో ఉత్పన్నం అయినప్పుడే ఏమైంది? అజ్ఞానం పోయింది. అజ్ఞానం పోయిన తర్వాత అజ్ఞాన కార్యం కూడా పోయింది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నాయనా శిష్య? అది అనాది కాబట్టి అట్లే ఉంటుంది అనుకుంటున్నావు. అట్లాగే ఉండదు. ఇప్పుడు అర్థమైపోయింది కదా నీకు. అది అనాదే కానీ అనంతము కాదు. దాని కారణం వెళ్ళిపోగానే కార్యం కూడా వెళ్ళిపోతుంది. ఈ కారణం కార్యం రెండు అజ్ఞానమే. కారణ సహిత కార్యాజ్ఞానం జ్ఞానం వల్ల సమూలంగా నశిస్తుంది. అందుకని అనాదిత్వం అవిద్యాయాః కార్యస్యాపి తదేష్యతే. అవిద్యాయాః అనాదిత్వం, అవిద్య అనాది అయినటువంటిదే. కాబట్టి కార్యస్యాపి, దాని యొక్క కార్యం కూడా సదా ఇష్యతే, అలాగే భావించాల్సిందే, అలాగే భావించబడింది. అలాగేంటి? అనాదిగానే భావిస్తున్నాం. సో కారణము అనాదే, కార్యము అనాదే. ఇప్పుడు ఏమైంది? ఉత్పన్నాయాంతు విద్యాయాం, విద్య ఉత్పన్నమైంది. ఇప్పుడు అవిద్యకం అనాద్యపి, అది అనాది అయినప్పటికీ వినశ్యతి. ఎట్లా? సహమూలం వినశ్యతి. సహమూలం వినశ్యతి, మూలంతో సహా నాశనం అయిపోతుంది, కారణంతో సహా నాశనం అయిపోతుంది. ఎట్లా? ప్రబోధే స్వప్నవత్ సర్వం. ప్రబోధే, మేలుకోగానే
స్వప్నవత్. మేలుకోగానే ఏ విధంగా స్వప్నం వెళ్ళిపోయిందో ఆ విధంగా సర్వం సహమూలం వినశ్యతి. అర్థమైందా నాయన అని చెప్తున్నాడు శిష్యునికి. ప్రబోధే స్వప్నవత్ సర్వం సహమూలం వినశ్యతి. ఇక్కడికి ఆపుదాము. దాంట్లో ఇక ఆ ప్రాగభావం ప్రధ్వంస భావం చెప్పాలి. ఆ భావం గురించి ఆ తర్వాత తరగతిలో అది చెప్తాను. కాబట్టి ఏ విధంగా మేలుకున్న తర్వాత స్వప్నము, ఆ స్వప్నంలో ఉన్నటువంటి కార్యము అంతా నశించిపోయిందో ఆ విధంగా జ్ఞానం కలగగానే అజ్ఞానం అనాదైనప్పటికీ నశించిపోతుంది అని శిష్యుని యొక్క సందేహానికి బదులు చెప్తూ ఇక దానికి శాస్త్రీయమైనటువంటి విషయాన్ని జోడించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయండి? ఇప్పుడు మిథ్యా జ్ఞానం అదే భ్రాంతి పోగానే మొత్తం పోయింది అనేసి మనం అనుకున్నాం. అంటే ఏమంటే త్రిపుటి అనేసి మన ఒక టెక్నికల్ వర్డ్ అనేది మనకి తెలిసిందే కదా. అవును. త్రిపుటి అనేది పోతుంది, ఉండేది మిగిలింది ఏదో ఉంటుంది, మిగిలింది ఉంటుంది. అంతే. సో త్రిపుటి మనము ఏకం కావాలా ఏకం కావాలా అనేసి అనుకుంటూ ఉండు. ఏకమేమి లేదు, అసలు పోతుంది, మొత్తానికి పోతుంది. పోతుంది. అంటే ఇప్పుడు కార్యం కారణం త్రిపుటిలకి ఒక కంపారిజన్ చేయాలంటే ఏమన్నా ఇప్పుడు ఎట్లా అంటే త్రిపుటి అంటే ఏమిటి? జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయాలు. ఉమ్, అంటే జ్ఞాత తెలుసుకునేవాడు, ఉమ్, జ్ఞాతృ తెలియబడేటువంటి వస్తువు, అవును, ఆ తెలివి మూడు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మూడు ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి? మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మట్టి ఉంది, దాన్ని బొమ్మ చేసేవాడు ఉన్నాడు, బొమ్మ చేసే తెలివి ఉంది. ఇప్పుడు వర్షం వచ్చింది, మట్టి కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఏమైంది? మొత్తం పోయింది. మొత్తం పోయింది. ఇప్పుడు ఎక్కడుంది? అంతా వాటిలో లీనమైపోయింది. ఆ జ్ఞానం ఎక్కడుంది? వానలో ఇందులో లీనమైపోయింది. వానలో లీనమై ఎవడైతే జ్ఞాత ఉండాడో, ఎవడైతే తెలుసుకుంటాడో వానిలో జ్ఞేయం లేదు కాబట్టి జ్ఞానం కూడా ఉండదు. అంటే ఒక వస్తువును చూసినప్పుడే దాని జ్ఞానం స్ఫురణకు వస్తుంది. దీన్ని చూసినప్పుడు ఇది పెన్ అని చెప్పి అంటాం. ఇది చూడకపోతే ఇది పెన్ను, ఇది బలానా దాంతో చేసింది, ఈ వ్యవహారం అంతా లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పెన్ను పోయిందో అప్పుడు దీని జ్ఞానంతో కూడా పని లేదు. జ్ఞాపకంలో ఉంటే ఉండొచ్చు, కానీ అది ఉపయోగపడదు. అందువల్ల త్రిపుటి ఏకం కావడం అన్నా లేకుండా పోవడం అన్నా అది నీకంటే భిన్నమైనటువంటి వస్తువు ఉన్నప్పుడు త్రిపుటి ఉంటుంది, నీకంటే భిన్నమైనటువంటి వస్తువు లేనప్పుడు త్రిపుటి ఉండదు. జ్ఞేయం ఉంటే కదా జ్ఞాత అవుతావు నువ్వు. నీకు భార్య ఉంటే నువ్వు భర్త అవుతావు, నీకు బిడ్డ ఉంటే నువ్వు తండ్రి అవుతావు. నీకు బిడ్డ లేనంత కాలం నిన్ను తండ్రి అని ఎవరు అంటారు? ఎవరు అనరు. ఎవరైనా తండ్రి అంటే కూడా నువ్వు తండ్రి లాంటి వాడివే కానీ తండ్రివి కాదు. ఎవరైనా నిన్ను భర్త అని ఎందుకు అంటారు నువ్వు తాళి కట్టకపోతే? ఒకవేళ ఏమైనా రిలేషన్ ఉంటే కూడా నువ్వు భర్త లాంటి వాడివే కానీ భర్తవు కాదు. అంటే ఏమర్థం ఇక్కడ? జ్ఞేయం ఉంటేనే జ్ఞాత ఉంటాడు, జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచం ఉంటే
దాన్ని నువ్వు తెలుసుకుంటుంటే అప్పుడు నువ్వు జ్ఞాత, ఇది జ్ఞేయము, మధ్యలో ఉండేది జ్ఞానమైంది. ఇప్పుడు ఏం చేసినావు? సో జ్ఞానాన్ని మిథ్యా జ్ఞానం అనుకోవచ్చా? ఎస్, అది మిథ్యా జ్ఞానం వదిలేసినాం. వదిలేస్తే జీవభావం కూడా పోయింది. అదే అసలైన అప్పుడు జ్ఞానం ఇంకేముంది? మిగులుతుంది. ఇప్పుడేముంది? ఇంకేం లేదు, ఏం లేదు. జ్ఞా జ్ఞేయమే లేనప్పుడు జ్ఞాత లేదు, జ్ఞానము లేదు. మిథ్యా జ్ఞానం కూడా లేదు. అంటే ఇప్పుడు నీకు ఇల్లు చూపించినటువంటి వాడు వెళ్ళిపోయాడు, ఇంకేం లేదు, ఇల్లు మాత్రమే ఉంది, నువ్వే ఉండవు. నువ్వు ఇంట్లోకి వచ్చేసినావు, ఇప్పుడు నువ్వు ఇల్లును చూసేది కూడా లేదు. నువ్వు ఇంటికి బయట ఉన్నప్పుడే ఇల్లును చూస్తావు, ఇంటి లోపలికి వచ్చేసిన తర్వాత ఇల్లును చూసేది ఏమీ లేదు. బయట నుంచి చూసిన రూపం వేరు, లోపల ఉండే రూపం వేరు. బయట మురళి వాళ్ళ ఇల్లు ఏది అన్నప్పుడు అదిగో ఆ 2 కొబ్బరి చెట్లు కనిపిస్తాండా ఏది అని చెప్పాను. లోపలికి వచ్చేసిన తర్వాత కొబ్బరి చెట్లు ఎక్కడున్నాయి? నీకు వెలుపలు ఉన్నాయి, దాంతో నీకు సంబంధం లేదు. ఇంకా ఆ కొబ్బరి చెట్లు ఉంటే ఉండొచ్చు, నువ్వు బయటికి పోయే లోపు వాటిని ఎవరైనా నరికేసి ఉండొచ్చు, దాంతో నీకు సంబంధం లేదు. నేనున్నాను. నువ్వు లోపలికి నువ్వు ఉన్నావు, నేనున్నాను. నువ్వు ఉన్నావు, ఇంట్లో అదే ఉన్నావు, ఇంట్లో. ఉండాల్సిన చోట ఉన్నావు. అదే అది నువ్వు నేను వీధిలో లేవు, అదే ఇంట్లో ఉన్నావు. నువ్వు వీధిలో ఉండవంటే అర్థం ఏంటి? నానా విధమైనటువంటి వస్తు ప్రపంచంలో పరిభ్రమిస్తాండవు అని అర్థం. ఇంట్లో ఉండాలంటే అర్థం ఏంటి? నీలో నువ్వు ఉండవని అర్థం. అది విషయం. ఇప్పుడు కాబట్టి త్రిపుటి అనేది వేరే వస్తువు ఉన్నప్పుడే పుడుతుంది, మనకి వేరే వస్తువు లేనప్పుడు పుట్టదు. ఉమ్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం పెద్ద లిస్ట్: తల్లిదండ్రులు, తోడుపుట్టిన వాళ్ళు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, మేనమామలు, పెదనాన్నలు, అవన్నీ. ఉమ్, ఉమ్, అది తాడు పెరిగింది అనుకుందాం. ఆ, కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. అంటే విద్యా జ్ఞానం అనేది ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒకే రకంగా ఉండదు. వాళ్ళ వాళ్ళ తాడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంతే, మరి అంతే. వాళ్ళే అంటే వాళ్ళే ఒక తెలుసుకోవాలి. ప్రారంధాన్ని అనుసరించి ఉంటది, ప్రారంధాన్ని అనుసరించి ఉంటది అది. అప్పు అప్పు అనుసరించి. అంతే, ప్రారంధాన్ని అనుసరించి తాడు కొందరికి పొడవుగా ఉంటుంది, కొందరికి పొట్టిగా ఉంటుంది, కొందరికి ఊరి నిండా చుట్టాలు ఉంటారు, ఒకరికి ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. కానీ మా ఇంటికి నెల లేరని మా ఇంటికి బాధపడతా నె లేరని మా బాధపడతా ఇం- ఉంటాడు. అంతే, మా ఇంటికి నెలకు 10 మంది 12 మంది చుట్టాలు వస్తూనే ఉంటారు. మా పైన ఇంట్లో ఉండేవాళ్ళు సంవత్సరానికి కూడా వాళ్ళ ఇంటికి 2 ముగ్గురు కూడా వచ్చేవాళ్ళు కాదు, సంవత్సరానికి ఒకసారి కూడా. వాళ్ళు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, ఎంతమంది చుట్టాలు ఉండారా మీకు అనేసి. అంతే అది, ఎవడి తాడు వాడిది, తాడు అదే ఎవరు తెగేంత తాడు వరకు తప్పదు. ఎవరు వారు కనుక్కోవాలంటే. అంతే, అంతే. నాయనే ఇంకా చాలు, ఇక్కడికి ఆపుదాం అని నార పెట్టడం ఆపాలి. తర్వాత నార తెలుస్తుంది. పెడతానే ఉంటే పురి పోతూనే ఉంటుంది. ఇప్పుడు అప్పు 20 లక్షలు అనేసి అనుకున్నాం కదా. ఉమ్. కానీ అప్పు ఎంత ఉన్నదని తెలుసుకునేది ఎలా? అప్పు ఎంత ఉండదు అనేది ఎట తెలుస్తుంది? తెలియదు, తెలియదు. కాబట్టి ఏం చేస్తామంటే అప్పుతో నాకు సంబంధం లేదని ఐపీ పెట్టేస్తాం, ఎంతన్నా ఉంది కాక. ఆ, ఎంతన్నా ఉంది, దాంతో నాకేం పని. ఆ, ఎందుకంటే అప్పు ఇచ్చిన వాడిది ఒక లెక్క ఉంటది, తీసుకున్న వాడిది ఒక లెక్క ఉంటది. ఎప్పుడు రెండు కామన్ గా ఉండవు, ఆహా. రెండు కోయిన్సైడ్ కావు. అప్పు తీసుకున్నవాడు అసలు మాత్రమే లెక్కేస్తాడు, అప్పు ఇచ్చిన వాడు వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ అన్ని లెక్కేస్తాడు. అది కాబట్టి వాని ఫిగర్ వేరు, వీని ఫిగర్ వేరు. అదే పైగా మనం తెలుసుకొని చేసేది కూడా ఏమీ లేదు. ఏం లేదు. 20 లక్షలు అప్పు ఉంది అని తెలుసుకున్నావు, నువ్వేనా కడతావా? పునరపి జననం కట్టలే. అన్నాం కదా. అంతే, అంతే. ఇప్పుడు దాన్ని మ- తెలుసుకొని ఏం మ- చేస్తావు? మరి ఆ పునరపి జననం కాకుండా ఉండాలంటే తెలుసుకున్నాను, కానీ జననం లేకుండా చేయాలంటే నువ్వు ఎలా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు,
ఆ, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు దాని గురించి. నాకేం తప్పు ఉంది అని ఎందుకు తెలుసుకుంటావు? అది భ్రాంతిని వదిలేయి అంతే. ఓకే ఓకే. ఇది భ్రాంతి, అది భ్రాంతి. కలలో వచ్చింది అంతే. భ్రాంతి, మెలకువలో జరిగింది కూడా భ్రాంతి. భ్రాంతి అంతే. దానికి దీనికి తేడా ఏం లేదు. అక్కడ ఎట్లా కర్తృత్వాన్ని వహించినావో ఇక్కడ కర్తృత్వాన్ని వహించినావు. అక్కడ నువ్వు కర్త కాదని తెలిసిన మరుసటి క్షణమే ఇక్కడ కూడా నువ్వు కర్త కాదని తెలుసుకోవాలంతే. ఆ, కారణం కార్యం రెండు పోతుంది. రెండు పోవాలి. కళ అదే అనేది కార్యం సహమూలం అనుకుంటే, వినశ్చితండి. కళ అనేది అంతే. కారణం అనుకుంటే, ఇది మెలకువలో జరిగింది కూడా కారణం, రెండు పోతాయి ఒకేసారి. అంతే. 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 ఆ, నువ్వు మేల్కొన్న బాగుంది. తర్వాత నీకు కలలో వచ్చినటువంటి ₹1,00,00,000 కనిపించలేదని నువ్వేమన్నా ఏడస్తాండావా? అది కల కాబట్టి ఓహో కలలో వచ్చిందా అని అనుకొని నిజమైతే బాగుంది అని ఒకసారి అనుకొని వదిలేస్తావు. అదే వ్యవహారంలో జరిగితే కూడా అట్లాగే ఉండగలగాలి. ఆ, అదే రెండు పోతుంది. అప్పు ఉన్నా కూడా, ఉంది అనుకుంటే పునరపి జననం, అంతే. లేదనుకుంటే జననం లేదు. అంతే. ఇప్పుడు పాము ఉంది అని అనుకున్నప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలా? కర్ర తీసుకొని రావాలా. ఆ, పాము లేదని తెలిస్తే కర్రతో పనే ఉంది. అంతే కదా. ఉమ్. ఇది ఆ ఉమ్. ఇక్కడ సంధి, ఇది మిథ్యా జ్ఞానం, ఇది ఎట్లా కుదిరింది ఇది? మిథ్యా జ్ఞాన ఉజృంభితస్య. ఆ జ్ఞాన ఉజృంభణం అనేది జ్ఞానోజృంభణం అయింది. నిన్ను చెప్పుకున్నామే మనం గుణసంధి. విద్యా జ్ఞాన ఆ తర్వాత జ్ఞాన. ఉజృంభితం. ఉజృంభితం. ఓ, అది కరెక్ట్. ఉత్తుజృంభితం ఆ, అది. ఆ, ఉజ్జృంభితం. ఆ, ఉత్తు విజృ ఉత్తు ఉత్తు జృంభిత. జృంభితం. ఆ, అది చుత్తు సంధి అవుతుంది, ఉజృంభితం అవుతుంది. ఉత్ అంటే పైకి అని అర్థం. పైకి ఆహా. విజృంభించింది ఏది? విద్యా జ్ఞానం. పైకి విజృంభించడం అంటే ఏమిటి? వ్యక్తమైంది అని అర్థం. ఇప్పుడు తా కాడ జా వచ్చితే అది ఏమంటారు? ఉత్తు సంధ్య. చుత్వ సంధి. చుత్వ సంధి. చుత్వ సంధి. చుత్వ ఆ సంధి. సజ్జనుడు ఉండ్ల, సత్తు ప్లస్ జనుడు సజ్జనుడు. ఆహా. అట్లాగే ఉత్తు ఓకే. ప్లస్ జృంభిత ఉజృంభిత. అట్టొచ్చింది అదే ఆ, చుత్వ సంధి. చుత్వ ఆహా. సంధి. ఓ, కొత్తది ఇది. చుత్వ ఎప్పుడు వినలేదు. ఉమ్. ఆహా. యావత్ భ్రాంతి. ఆ, అదేం సంధి అది వస్తుంది? అది జస్వ సంధి. ఆ, జస్వ సంధి అంటారు దాన్ని. జత్వ. జస్త్వ. ఆహా. సాకు తావత్తు వావత్తు. జస్వ సంధి. జస్త్వ. అదేమవుతుందంటే ఆ ఉహు. పదం చివరన వచ్చేటువంటి కచ్చడి తప్పులు గజ్జడి దెబ్బలుగా మారిపోతాయి. యావత్ తా ఉంది, ఓ, తా తా. ఓకే ఓకే తా ఓకే దాగా మారిపోతుంది. అట్లా. ఓకే ఓకే ఓకే. ఆహా. భ్రాంతి తావత్తు భ్రాంతిస్తావత్తు. ఆ విసర్గం సాగా మారుతుంది అక్కడ. అది విసర్గ ఓకే. సంధి. అది తెలుసు. అది అర్థమైంది. ఆ తావత్ ఏవ తావదే, తావత్ ఏవ తావదేవ. అది కూడా జస్వ సంధి. జత్వ ఏవా సంధి. ప్లస్ అస్య ఏవాస్య అక్కడ సవరణ దీర్ఘ సంధి. కరెక్ట్. ఓకే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.